నందమూరి బాలకృష్ణ సంగీతం శ్రీనివాసరావు కాంబోలో 34 ఏళ్ల క్రితం వచ్చిన ఆదిత్య 369 సినిమా నిన్న రిలీజ్ అయింది. రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ దగ్గర టైం మిషన్ నమూనాను ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు, మహిళలు ఈ నమూనా మిషన్ను ఎక్కి బాగా ఎంజాయ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఆదిత్య 369 నందమూరి నటసింహం బాలకృష్ణ అలాగే సంగీతం శ్రీనివాసరావు గారు కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా తెలుగు చరిత్రలోనే, తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలోనే మొట్టమొదటి టైం మిషన్, అంటే ఏదైతే మనకు టైం ట్రావెల్ ఉందో దానికి సంబంధించినటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు. అది బాక్స్ ఆఫీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా భారీ కలెక్షన్లు అయితే రాబట్టింది. మనం ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్ వద్ద కూడా ఉన్నాము. ఈ థియేటర్ దగ్గర అయితే ఈ టైం మిషన్ అనేది ఏదైతే సినిమాలో కనిపిస్తుందో ఆ టైం మిషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ టైం మిషన్కి సంబంధించి కొంత కోలాహలంగా కూడా నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అక్కడ కొంతమంది పిల్లలు కూడా మనం చూడొచ్చు ఆ టైం మిషన్లో కూర్చొని కొంత సందడి కూడా చేస్తూ ఉన్నారు. అయితే బాలకృష్ణ పలుమార్లు ఈ టైం మిషన్ ఎక్కి సినిమాలో ఒక టైం నుంచి ఇంకొక టైంకి ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించి ఈ టైం మిషన్ కూడా ఇక్కడ నమూనాను అయితే ఏర్పాటు చేశారు. సో పిల్లలు కూడా చాలామంది చాలా ఆసక్తికరంగా కూడా చూస్తూ ఉన్నారు. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఈ టైం మిషన్లో ఎక్కి మంచి సందడి అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంత కోలాహలంగా కూడా నెలకొన్నది. సో ఈ సినిమా అనేది మళ్ళీ రావడం అయితే కొంత మంచి పరిణామం అనే చెప్తా ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ కూడా బాలయ్యబాబుకి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అయితే ఉంటారు, అటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. సో మనం చూడొచ్చు ఆ టైం మిషన్లో కూర్చొని వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారో. అయితే ఇది ఇలాంటి కొత్త కాన్సెప్ట్తో రావడం కూడా అప్పట్లో తెలుగు ప్రేక్షకులే కాదు, యావత్ మొత్తం భారతదేశ ప్రేక్షకులు కూడా, సినీ ప్రేమికులందరూ కూడా కొంత ఎగ్జైట్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో మొత్తానికైతే ఈ ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్గా కూడా ఈ ఆదిత్య 369 అనేటువంటి సినిమా అయితే ఒక మంచి ప్రత్యేక స్థానాన్ని కూడా ఏర్పరచుకుంది. ప్రస్తుతం ఈరోజు ఇది రిలీజ్ ఉండడంతో ఈ టైం మిషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు, ఆ టైం మిషన్ నమూనాని. సో చాలామంది చాలా ఎగ్జైట్మెంట్ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. దాంట్లో ఎక్కి కూర్చోవడము, దాంట్లో తిరగడం అదంతా కూడా. రైట్, పిల్లలు కూడా లోపల నుంచి వస్తున్నారు. హాయ్ పాపా. హాయ్, ఎలా ఉంది ఫీలింగ్? ఎలా ఉంది లోపల? బాగుందా? సో నిజంగా టైం మిషన్ లాగా ఉందా? ఎస్, పిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్ అవుతున్నారు. వాళ్ళు నిజంగా టైం మిషన్ ఎక్కినట్లయితే ఫీల్ అవుతా ఉన్నారు. ఎస్, ఈ టైం మిషన్ ని నిర్వహించేటువంటి వ్యక్తులు కూడా ప్రస్తుతం మనతో అయితే ఉన్నాడు. ఆయన మీ పేరు? శ్రీకాంత్ అన్న. ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవుతా ఉన్నారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉంది? అందరికి మంచిగా ఉంది, బాగా పిల్లలకి హ్యాపీగా ఉంది, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. సో ఇప్పుడు సినిమాలో యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో మొత్తం అంతా కూడా ఇక్కడ అలాగే ఉంది. ఆ నమూనాలు కానీ దానికి సంబంధించి అంటే ఒక స్విచ్చెస్ కానీ ఎలక్ట్రోమీటర్స్ అవన్నీ కూడా సో మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సినిమాలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ నమూనాను కూడా ఏర్పాటు చేశారు. ఎస్, ఒక్కసారి మనం ఇది రన్ కూడా చేస్తూ ఉన్నారు. చాలా ఎగ్జైట్మెంట్ అండ్ థ్రిల్లింగ్గా కూడా ఉంది. సో మనం చూడొచ్చు మొత్తం అంతా కూడా మొత్తం అంటే టైం మిషన్ ఆన్ చేస్తే ఎలా ఉంటుందో ఆ సినిమాలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే దీన్ని ట్రయల్ రన్ కూడా చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే చాలా కోలాహలంగా అయితే ఉంది. సో మనం కూడా నిజంగా టైం ట్రావెల్ చేయొచ్చు అన్నటువంటి ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంది. టోటల్గా అయితే చూడొచ్చు మొత్తం ఇదంతా రన్ అవుతూ ఉంది. సో పిల్లలైతే ముఖ్యంగా పిల్లలైతే చాలా చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. సో ఎట్టకేలకు ఈ సినిమా ఆదిత్య 369 సినిమాని రిలీజ్ చేసినటువంటి సందర్భంగా ప్రేక్షకులను ఆకర్షించేందుకైతే ప్రసాద్ ల్యాబ్స్ వారు ఈ యొక్క టైం మిషన్ నమూనాను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం